యేసుప్రభు వారు సిలువలో పలికిన ఆరవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే సమాప్తమైనది. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందు నిమిత్తంగా అయితే వచ్చారో, ఎక్కడ సంచరించాలో, ఎవరి విషయంలో ఏ కార్యాలు చేయాలో, ఎవరు సత్యం ఎరిగేటట్లుగా చేయాలో, ఎవరి కొరకు తన ప్రాణాన్ని తన ఆఖరి రక్తబొట్టు వరకు చిందించాలో, ఈ అన్ని విషయాల్లో కూడా ఆయన పరిపూర్ణంగా నెరవేరుస్తూ తండ్రి అప్పగించినటువంటి పని సమాప్తమైనది అని సిలువలో చెప్తున్నటువంటి మాట. మరి మీరు నేను ఈ లోకంలో పుట్టి అనేక సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా, దేవుడు మన ఆయుష్ను పొడిగిస్తున్నప్పటికీ కూడా, మరి దేవుడు మనకు అప్పగించినటువంటి అనేక పనులు మన ఎదుట ఉన్నప్పటికీ, ఏ విషయంలో అయినా తండ్రి నువ్వు అప్పగించిన పని నేను సమాప్తం చేశానని చెప్పగలిగిన స్థితి మనలో ఉన్నదా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చారు. ఆ తలాంతు విషయంలో ఎటువంటి అభివృద్ధి, ఆశీర్వాదం మనం చూడగలుగుతున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడిని ఎరిగినటువంటి మనం నశించిపోతున్నటువంటి జనుల కొరకు ఏమైనా ప్రార్థించగలుగుతున్నామా? వాళ్ళకి ఆ సత్యం ప్రకటించగలుగుతున్నామా? కొందరినైనా అగ్నిలోంచి లాగినట్లుగా దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నామా? కనీసం మనతో ఉన్నవారిని, మన కుటుంబాల్లో వారిని, మన రక్త సంబంధికుల్ని దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మన జీవితాల్లో ఎంతవరకు సమాప్తమైనది అని చెప్పగలిగిన స్థితి ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇది యేసుప్రభు వారు సిలువలో పలికిన ఆరవ మాట.